నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండిపోతున్న బోర్లు. ఒకరోజు వరదలు, మరో రోజు నీటి కష్టాలు. ప్రకృతిస్తున్న నీటిని మనమే వృధా చేసుకుంటున్నామా? హైదరాబాద్తో పాటు తెలంగాణలో భూగర్భ జలాలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయనే హెచ్చరికలు వస్తున్నాయి. వర్షం పడిన ప్రతిసారి కోట్ల లీటర్ల నీరు డ్రైన్ల గుండా బయటకు వెళ్ళిపోతుంది. అదే నీటిని భూమిలోకి పంపించగలిగితే రేపటి నీటి కొరతను చాలా వరకు నివారించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఒక పర్యావరణ అంశం మాత్రమే కాదు, నీటి భద్రతకు బీమా. మరి ప్రతి ఇల్లు, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి ప్రభుత్వ భవనం వాననీటిని ఒడిసిపడుతున్నాయా? ఈ వర్షాకాలాన్ని కోల్పోతే వచ్చే వేసవిలో మళ్లీ ట్యాంకర్ల కోసం పరుగులేనా? జీరో వాటర్ డే హెచ్చరికల నేపథ్యంలో వాననీటి సంరక్షణలో హైదరాబాద్ ముందున్న తక్షణ కర్తవ్యమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు జాల సత్యనారాయణ గారు, భూగర్భ జలాల నిపుణులు, జలమండలి విశ్రాంత అధికారి. అదేవిధంగా సంపత్ గారు, నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రిన్సిపల్ కౌన్సిలర్, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి ఇద్దరికి. సత్యనారాయణ గారు, కొన్నేళ్లుగా హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా చూస్తే భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలేంటి? ప్రధాన కారణాలంటే మన మానవ తప్పిదాలేనండి. మేజర్గా సిటీలలో చూస్తే, మన హైదరాబాద్లో చూస్తే వర్టికల్ ఎక్స్పాన్షన్ అండ్ హారిజాంటల్ ఎక్స్పాన్షన్ చాలా ఉంది. దానివల్ల మనకు ఓపెన్ ప్లేసెస్ అన్నీ తగ్గిపోయి కురిసిన కొద్దిపాటి వర్షం నీళ్ళైనా కూడా దాంట్లో ఒక పర్సంటేజ్ 9% రీఛార్జ్ కొరకు ఉంటుంది. యాక్చువల్గా ఆ 9% రీఛార్జ్ అనేది లేకుండా 1% కూడా రీఛార్జ్ లేకుండా మనం అన్నీ సీల్ చేసి కాంక్రీట్ జంగల్ చేసి నీళ్ళన్నీ కిందికి వరద మాదిరిగా వెళ్ళిపోవటానికి ఆస్కారం చేస్తున్నాము. తర్వాత జనాభా పెరగటం వల్ల, ఈ ఎక్స్పాన్షన్ కావటం వల్ల ఒక్క ఇల్లు ఉండవలసిన చోట ఒక అపార్ట్మెంట్ అంటే 5 ఫ్యామిలీలు 10 ఫ్యామిలీలు కాదు, వందల కొద్ది ఫ్యామిలీస్ ఉంటూ ఆ ఏరియాలో ఒక్క బోర్వెల్ నుంచి తీయాల్సినటువంటి నీరు, ఒక కుటుంబానికి సరిపోయే నీరు, దాన్ని మల్టిపుల్గా అన్ని కుటుంబాలకు సరిపోయేటట్టు భూగర్భ జలాలను తోడుతున్నాము. కానీ భూగర్భ జలాలు పెరగటానికి మాత్రము ఏమాత్రము జాగ్రత్తలు వహించట్లేదు. కాబట్టి మనకు ఈ రోడ్ సీలింగ్ అనేది తగ్గించాలి. ప్రతి ఇంట్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలి. అట్లా కట్టుకున్నప్పుడే మనకు భూగర్భ జలాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్ వాటర్ను డ్రా చేస్తున్నాము, రీఛార్జ్ లేదు. తర్వాత ఓపెన్ ప్లేసెస్ రెడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ మనం చేస్తున్న తప్పులే. నేచరు దాని ప్రకారము వర్షం ఒకసారి ఎక్కువగా కురవచ్చు, తక్కువగా కురవచ్చు. ఆ కురిసినటువంటి వర్షంలో కొంత భాగమైన మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు భూగర్భ జలాలు పెరిగి బోర్లు ఎండిపోకుండా, ఎండిపోయే ఆస్కారం లేకుండా ఉంటుంది. ఓకే, సంపత్ గారు, ఇప్పుడు ప్రతి భవనంలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది తప్పనిసరైన నిబంధనలు ఉన్నా కూడా చాలా చోట్ల అవి కేవలం పేరుకు మాత్రమే పరిమితం అవుతున్నాయా? మరి అమలులో లోపం ఎక్కడుందంటారు? లోపం ఉందంటే అవుననే చెప్పాలండి. చాలా బిల్డింగ్స్లో మనకి అప్రూవల్స్ ఇచ్చినప్పుడు ప్లాన్స్లో మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చూపిస్తారు. అవి ఉంటాయి కూడా, కానీ అవి ఎంతవరకు అవి కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది చూడాల్సి వస్తుంది. మనం ఇందాక మనం విన్నట్టుగా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఇంకో 10 ఫ్యామిలీలు ఉన్నా కానీ అక్కడ వర్షం నీరు ఎంత వస్తుంది అనేది చూడాలి మనం. ఆ బిల్డింగ్లో ఉన్న ఏరియా ఎంత ఉంది, అక్కడ వర్షపు నీరు ఎంత వస్తుంది, దానికి తగ్గట్టుగా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డిజైన్ చేస్తున్నామా లేదా, దానికి తగ్గట్టుగా చూడాల్సి వస్తుంది. కానీ ఇది ఇలా చూడట్లేదు మనం. అప్రూవల్ గురించి ఒక పిట్ చూపించాలంటే చూపిస్తున్నాం, కానీ ఆ పిట్ ఎంత లోతుగా ఉంది, ఎంత వాటర్ లోపలికి వెళ్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ వర్షం వస్తే ఆ వాటర్ అంతా రెయిన్ వాటర్ అందులో వెళ్తుందా లేదా, ఇవన్నీ గమనించాలి. కానీ దీనికి చేయాలంటే అప్రూవల్స్ మనం సరిగ్గా చూసుకోవాల్సి వస్తుంది. అథారిటీస్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సి వస్తుంది. అవి కరెక్ట్గా డిజైన్ చేశారా లేదా,
వాటర్ రెయిన్ వాటర్ అందులో కరెక్ట్గా వెళ్తుందా లేదా ఇవన్నీ చూసి అప్పుడే అప్రూవల్స్ ఇవ్వాలి. అండ్ మనం దీన్ని పీరియాడిక్ మెయింటెనెన్స్ కూడా అంటాం. మనం ఈ వర్షాకాలం వచ్చే ముందు ఆ మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తే అప్పుడే అందులో వాటర్ వెళ్తుంది అనమాట. పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటాము. ఆ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేస్తూనే వెళ్ళాలి. అండ్ అథారిటీస్ వీటిని చాలా స్ట్రింజెంట్గా పాటించాలి. ఇప్పుడు నోటీసెస్ ఇవ్వాలి, లేదా అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్కి. మనం ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా, ఉంటే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి. ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, ఈ అవగాహన మనం పబ్లిక్కి బాగా క్రియేట్ చేయాలండి. చాలామందికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఎలాంటి సిస్టమ్ క్రియేట్ చేయాలనేది కూడా తెలియదు. కొంతమంది పిట్ ఉంటే సరిపోతుంది అంటారు, కానీ ట్యాంక్ క్రియేట్ చేయడం వల్ల ఆ వాటర్ రీయూజ్ చేయొచ్చు మనం. ఓకే, దాని తర్వాత పిట్స్ ద్వారా దాని వాటర్ని డైవర్ట్ చేసి ఎక్సెస్ వాటర్నే మనం డ్రైన్స్లో పంపించవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాటర్ని సరిగ్గా వినియోగించుకోవచ్చు. ఓకే, సత్యనారాయణ గారు, అసలు హైదరాబాద్ నగర నీటి అవసరాలు ఎంత? నగర అవసరాలకు నీరు ఏ ఏ మార్గాల్లో సమకూరుతుంది? అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవసరాలు ఎలా పెరుగుతూ వస్తుంది? జనరల్గా ప్రతి మనిషికి ప్రతిరోజు కావాల్సినటువంటి నీరు మినిమం 135 లీటర్స్ అండి, అన్ని అవసరాలకి. ఈ 135 లీటర్స్ చొప్పున మన పాపులేషన్కు చూసుకున్నట్లయితే అందులో ఓన్లీ సప్లై వాటరే కాదు, భూగర్భ జలాలు ఉంటేనే మనకు అది సరిపోతుంది. భూగర్భ జలాలు లేకపోతే సప్లై వాటర్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ వరకే సప్లై చేస్తారు కాబట్టి మిగతా అవసరాలన్నీ భూగర్భ జలాలతోటే వాడుకోవాలి. భూగర్భ జలాలు పెరగాలంటే మనము ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి మనకు యాక్ట్లో మ్యాండేటరీ ఉంది. యాక్ట్ 2000 వాల్టా యాక్ట్ 2002 ప్రకారము 2005 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అందులో 200 స్క్వేర్ మీటర్ల కన్నా ఎక్కువ ప్లాట్ ఏరియాలో ఉన్న ఇంట్లో కంపల్సరీ ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. అయితే దీంట్లో కూడా స్పెసిఫిక్ ప్రకారం ఏంటంటే మనకు ఒక 100 చదరపు మీటర్ల రూఫ్ ఏరియా ఉన్నట్లయితే దానికి ఒక నార్మల్ రెయిన్ఫాల్ పడ్డట్టయితే ఒక 20 mm పడ్డా కూడా మనకు 2000 లీటర్స్ ఒక స్పెల్లో వస్తుంది. అట్లా ఆ 2000 లీటర్స్ అకామిడేట్ కావాలంటే 6 క్యూబిక్ మీటర్స్ పిట్ కావాలి. అది 200 స్క్వేర్ మీటర్స్. అట్లనే ఇది ఏరియా పెరుగుతూ ఉంటే మనకు వాటర్ కూడా రెయిన్ వాటర్ కూడా ఎక్కువ అవుతుంది. దాని రేషియో ప్రకారము అంత ఇంకుడు గుంతలు కట్టలేం కాబట్టి మోర్ దెన్ 300 స్క్వేర్ మీటర్స్ ప్లాట్ ఏరియా ఉన్న ఇండ్లలో ప్రతి దాంట్లో ఒక రీఛార్జ్ షాఫ్ట్ కంపల్సరీ ఉండాలి. మనం బోర్ వేసినప్పుడు ఎంత లోతైతే వేస్తామో దాని పక్కకు 10-15 ఫీట్ల దూరంలో ఇంకొక బోరు కంపల్సరీ 200 ఫీట్లు బోరేసి ఒక కేసింగ్ పైపు 1 కానీ 2 కానీ కేసింగ్ పైపులు వేసి దాని చుట్టూ ఇంకుడు గుంత తీసి మన రూఫ్ వాటర్ను అందులోకి పెట్టినట్టయితే మనకు ఆ రీఛార్జ్ ఆ బోర్ ద్వారా అవుతుంది. ఈ బోర్లో గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయ్యి మనకు ఎండాకాలం కూడా ఎండిపోకుండా పనిచేస్తుంది. కాబట్టి ఒక ఇంకుడు గుంతనే మనము రేషియో ప్రకారం పెంచకుండా ఈ ఇంజెక్షన్ వెల్ పద్ధతి పెంచినట్లయితే ఎక్కువ వర్షం నీరు భూమిలోకి వెళ్ళి ఒక ఇంకుడు గుంతకు 10 రెట్లు మనకు ఈ ఇంజెక్షన్ వెల్ ఉంటే ఆ ఇంకుడు గుంతలో ఇంకుతాయండి. అందుకని మనకు కంపల్సరీ అది ఒక షాఫ్ట్ కంపల్సరీ చేసినట్లయితే భూగర్భ జలాలు పెరిగి మనకు ఎప్పుడు ఎండిపోకుండా పనిచేస్తాయి. ఏమాత్రం కొద్దిగా వర్షం నీళ్ళు వచ్చినా కూడా వితిన్ అవర్స్లో మనం దాని రిజల్ట్స్ చూడొచ్చు. కాబట్టి కంపల్సరీ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఇప్పటి నుంచి అయినా కూడా కంపల్సరీ చూడాలి. లాస్ట్ ఇయర్కు ఇప్పటికి చూసినట్లయితే 2024లో భూగర్భ జలాలు కొంచెం డీప్గా వెళ్ళిపోయినా కూడా తర్వాత అవేర్నెస్ చేసి ఈ ఎప్పుడైతే డ్రై స్పెల్ వస్తుందో అప్పుడు అవేర్నెస్ అనేది కంపల్సరీ వస్తుంది. మాకు నీళ్ళు ఎట్లా, మా బోర్ ఎండిపోయింది, మేమేం చేయాలి అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు వాళ్ళు మార్గాలు వెతుక్కుంటారు. ఆ మార్గాలు వెతుక్కొని మేము ఎట్లా చేసుకోవాలి అనే మనసు అనేది వస్తుంది. దాంతో వాళ్ళు కంపల్సరీ చేసుకుంటారు. చేసుకుని మొన్న 2024 తర్వాత చేసుకున్న వాళ్ళు 2025లో మంచి బోర్లు నడిచినాయి. రెయిన్ఫాల్ కూడా ఎక్సెస్ ఉంది. రెయిన్ఫాల్ పడ్డా కూడా మనకు రన్ ఆఫ్ ఎక్కువైపోతే మనకు భూగర్భ జలాలు పెరగవు.
ఓకే. ఈ రీఛార్జ్ మెజర్స్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి మనకు 2025లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు కూడా తక్కువ, మనకు ట్యాంకర్ రిక్వైర్మెంట్ కూడా తగ్గింది. ఎప్పుడు ఏప్రిల్ వరకు. అదే మే నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఎండలు ఎక్కువైనాయి, ఎల్నినో ప్రభావం పెరిగి మనకు అసలు వర్షాలే లేక భూగర్భ జలాలు పడిపోయి వాటర్ ట్యాంకర్స్ మీద డిమాండ్ పెరిగింది. ఓకే సార్. సంపత్ గారు, వాన నీరు నగరంలో ఎంత కురుస్తోంది, అసలు ఎంత వృధాగా పోతుంది? మనకి హైదరాబాద్లో సంవత్సరం నార్మల్ రెయిన్ఫాల్ చూస్తే మనం 750 నుంచి 850 mm వరకు పడుతుందండి సంవత్సరం. ఇది నార్మల్గా ఇది. బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే మనకి ఎండాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. వీటి వల్ల ఇది 1000 నుంచి 1100 వరకు mm వరకు వాటర్ వస్తుంది ఇయర్లీ. కానీ ఇందులో ఎంతవరకు మనం ఉపయోగిస్తున్నామని అంటే లెస్ దెన్ 10%, 10% కన్నా తక్కువ మనం ఈ వాటర్ని ఉపయోగిస్తున్నాం. 90% కన్నా వాటర్ వృధా అయిపోతుంది. ఎందుకు వృధా అయిపోతుందంటే మనం ఇప్పుడు ఈ మధ్య కాంక్రిటైజేషన్ అంటాం. మనం ఇప్పుడు వచ్చే బిల్డింగ్స్ అన్నీ మనకి ఓపెన్ స్పేసెస్ ఆర్ ఓపెన్ సాయిల్, మన సాయిల్ కనిపించట్లేదు, గ్రీన్ స్పేసెస్ లేవు. సో ఈ కాంక్రిటైజేషన్ వల్ల మేము రన్ ఆఫ్ వాల్యూమ్ అంటాం, వర్షం ఎంత పడుతుందో ఆ వర్షం అంతా వృధాగా పోతుంది. ఇది తగ్గించడానికి మనం మన ఉన్న సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద డ్రైనేజ్ సిస్టమ్ మన దగ్గర ఏదైతే ఉందో అది కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం వర్షాల్లో అవన్నీ డ్రైన్స్ అన్ని చోక్ అయిపోతున్నాయి. అందులో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ చెత్త చెదార్థాలు కానీ అన్నీ అందులోనే ఉంటున్నాయి. సో ఈ చెత్త చెదార్థాల వల్ల కూడా మనం రెయిన్ వాటర్ని డైరెక్ట్గా హార్వెస్ట్ చేయలేకపోతున్నాం. సో ఈ విధంగా మనకి హైదరాబాద్లో చూస్తే మనం గొలుసుకట్టు చెరువులు అనే వాళ్ళం ముందు. ఈ చెరువులన్నీ ముందు ఒకటి ఫిల్ అయిన తర్వాత ఇంకో దగ్గరికి వాటర్ వెళ్ళేది. కానీ ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వల్ల ఈ వాటర్ ఒక దగ్గర ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళట్లేదు. సో ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? రోడ్ల పైన. మనం ఈ మధ్య చూసాం ట్రాఫిక్ జామ్స్ ఎలా అయ్యాయి, రోడ్ల మీద అన్ని వాటర్ ఉన్నాయని. సో ఈ వాటర్ అంతా రోడ్స్ మీద వెళ్ళిపోయి కాలనీస్ ఫ్లడ్డింగ్ అయిపోయి సో ఆ వాటర్ అంతా వృధాగా అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ చేయాలంటే మనము ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దాన్ని తగ్గట్టుగా చేసి, ఈ మధ్య మనము చూస్తున్నాం ఈ చెరువులన్నీ డీసిల్టింగ్ చేసి ఆ వాటర్ అంతా ఎలా ఉపయోగించాలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్. అలానే మన కాలనీస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ని ఎలా ఉపయోగించని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల వృధా అయ్యే వాటర్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక్కడ మరొక పాయింట్ సార్, మీరు చెప్పారు ప్రతి కొత్త అపార్ట్మెంట్ కావచ్చు, కొత్త ఇల్లు కావచ్చు, ఇప్పుడు మొత్తం కాంక్రీట్ వేసేస్తున్నారు సాయిల్ కనపడకుండా. అయితే ఇక్కడ కొత్త ఇల్లు, కొత్త అపార్ట్మెంట్లు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి పాత ఇళ్లలో కూడా తక్కువ ఖర్చుతో ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎలా? ఇది తప్పకుండా చేసుకోవచ్చు అండి. మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మనకి ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు సూచనలు ఇస్తేనే మనం చేయాలని లేదు. చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. మనం చాలా ఇళ్లలో చూస్తుంటాం, చిన్న చిన్న డ్రమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డ్రమ్స్, ట్యాంక్స్ మనం చూస్తుంటాం, పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటాం మనం. అలాంటివే మనం బిల్డింగ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇవి మరి అంత డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనకి 200 లీటర్ ట్యాంకుల నుంచి 1000-10,000 లీటర్ల ట్యాంకులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ కాస్ట్ పరంగా చూసినా కానీ ఇవి 2000 నుంచి 10,000 వరకు మనం పెట్టుకుంటే ఈ ట్యాంక్స్ని మనం కొనుక్కొని సింపుల్ ఫిల్టర్ సిస్టమ్స్ అంటే మనం ఆ ఫిల్టర్స్ వాడేసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 లీటర్ ట్యాంకులు 2 ఉన్నాయి అనుకోండి, ఈ 2000 లీటర్లు మళ్ళీ మనం ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు. సో మనం డిపెండెన్సీ ఆన్ మున్సిపల్ వాటర్ ఆర్ ట్యాంకర్ వాటర్ని తగ్గించుకోవచ్చు. ఈ ఎండాకాలంలో వర్షాలు పడ్డప్పుడు కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్స్ అంటాం, అవి మనం 2 కానీ 3 కానీ బేస్డ్ ఆన్ ద సైట్ ఏరియా, ఎంతైతే ఏరియా ఉందో మన రూఫ్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మన రూఫ్ ఏరియాని ఆ వాటర్ని కలెక్ట్ చేసేసుకొని ట్యాంక్లో స్టోర్ చేసుకోవచ్చు. అదైతే వర్షం మనం సర్ఫేస్ ఏరియాలో పడింది అనుకోండి, ఆ ఏరియాలో మనం రీఛార్జ్ చేసేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ కూడా ఇంకుడు గుంతలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటికి కూడా పెద్ద ఖర్చు ఉండదు. మనం ఏరియాకి తగ్గట్టుగా 2 ఫీట్ల నుంచి 3 ఫీట్లు వెడల్పు, లోతు ఒక 4-5 ఫీట్లు లోతుగా వాటర్ని మనం ఆ సాయిల్ని తీసేసి అందులో మనం ఈ పెబుల్స్ అంటాం, అవి కోర్స్ అగ్రిగేట్ ఇది ఫిల్ చేసేస్తే వాటర్ ఫస్ట్ ఇంకుడు గుంతల్లో అందులో వాటర్ వెళ్తుంది. మనకి ఇంట్లో ఆల్రెడీ బోర్వెల్స్ ఉన్నాయి అనుకోండి, దాని దగ్గరలో
ఇంకుడు గుంతలు చేయడం వల్ల ఆ వాటర్ అంతా మళ్ళీ ఆ బోర్వెల్స్కే వెళ్తుంది. Right. సో ఇలా చేయడం వల్ల మనం వాటర్ని ఉపయోగించుకోవచ్చు. రైట్ సార్. సత్యనారాయణ గారు, హైదరాబాద్లో ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి ఏటా పెరుగుతూ వస్తుంది. మరి ఇప్పటికైనా మనం వాన నీటిని ఒడిసి పట్టకపోతే రాబోయే 5 ఏళ్లలో ఏ స్థాయిలో మనం నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు? తప్పకుండా వస్తుందండి ఆ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ కూడా వస్తుంది. ఎవరికి అందరికీ మోర్ దెన్ 50% బోర్వెల్స్ హైదరాబాద్లో ఇప్పుడు డ్రై అయినాయి. ట్యాంకర్ డిమాండ్ పెరిగింది. ట్యాంకర్స్ ఒక వాటర్ బోర్డే కాకుండా ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా చాలా సప్లై చేస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కంపల్సరీ అపార్ట్మెంట్లలో రూఫ్ వాటర్ను ఎవరి అపార్ట్మెంట్లో పడ్డ రూఫ్ వాటర్ వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఇంకేటట్టు 1 కానీ 2 కానీ షాఫ్ట్స్ డ్రిల్ చేసి కానీ, లేదా డీఫంక్ట్ బోర్వెల్స్ ఉన్నట్లయితే వాటిని కానీ వాటి చుట్టూ ఇంకుడు గుంతలు కట్టి వాటిని ఇంజెక్షన్ వెల్స్గా కన్వర్ట్ చేసి కంపల్సరీ వాళ్ళ రెయిన్ వాటర్ వాళ్ళ ఇంట్లోనే ఇంకేటట్టు చేసుకోకపోతే ముందు చాలా గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము ఈ లేట్ ఎప్పుడైతే అయిందో, వర్షం మాన్సూన్ లేట్ ఎప్పుడైతే అయిందో, ఎండలు ఎక్కువైనాయి. ఇవన్నీ ఎల్నినో ప్రభావం. లేట్ అవటము, ఎండలు పెరగటము, తర్వాత ఈదురుగాలులు, వేడి గాలులు రావటము, ఇవన్నీ ఎల్నినో ప్రభావం. ఆ ప్రభావంతో మనకు ఈ భూగర్భ జలాలు కూడా పడిపోయి, ఎండలకు పడిపోయి మనకు ఈ ట్యాంకర్స్ అవసరాలు పెరుగుతున్నాయి. అవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఇంజెక్షన్ వెల్ సిస్టమ్ అవి కూడా బజార్లలో వేయకూడదు. బజార్లలో వేస్తే సీవరేజ్ వాటర్ కూడా కలిసి ఇమ్మీడియట్గా ఆ ఏరియాలో ఉన్న బోర్లన్నీ పొల్యూట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని రూఫ్ వాటర్ను మాత్రమే ఇంజెక్షన్ వెల్స్కు పంపించే పద్ధతి చేసుకొని ప్రతి అపార్ట్మెంట్లో ఈ ఇంకుడు గుంతలు విత్ షాఫ్ట్లు చేసినట్లయితే, ఇప్పుడు ఈ సంవత్సరం నేను అవేర్నెస్ చేసి ఎవరికైతే చెప్పానో వాళ్ళు ఆల్రెడీ ప్రతి వాళ్ళు ఈ బోర్వెల్స్ వేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మీకు ఎక్కడెక్కడైతే ఏరియా వైజ్ కూడా నేను చెప్తాను ఎవరు సక్సెస్ అయ్యారని. రాక్ టౌన్ కాలనీ, ఏసరత్న అపార్ట్మెంట్, హయత్ నగర్ ఒక కమ్యూనిటీ హాల్, తర్వాత ఇక్కడ పోతే మణికొండ, అక్కడంతా అన్ని బోర్వెల్స్ డ్రై. ఆ ఏరియాలో కూడా అనుహర్ అపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి ట్యాంకర్ అవసరం లేదు. అట్లనే సనత్ నగర్లో ఆకృతి రెసిడెన్సీ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి ట్యాంకర్ అవసరం లేదు. ఇట్లా ఎవరైతే చేసుకుంటారో అందరికీ డౌట్ వచ్చి నేను ఇంకిస్తే నా పక్క వాళ్ళకి వస్తుందేమో అనే డౌట్ అందరికి వస్తుంది. కానీ ఫస్ట్ మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే, మనకు భూగర్భ జలాలు పెరిగినాకనే, మన బోర్లో నీళ్ళు ఎక్కువైనాకనే మిగతా వాళ్ళకు పోతాయి. సంపత్ గారు, చెన్నై తరహాలో హైదరాబాద్ కూడా జీరో వాటర్ డే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎంతో దూరంలో లేదని ఇటీవల మనం తరచూ వింటున్నాం. అసలు ఏంటి ఆ సంక్షోభం? మనం దానికి ఎంత దూరంలో ఉన్నాం? ఈ జీరో వాటర్ డే అనేదండి మన ఆ రీజియన్లో ఉన్న వాటర్ అవైలబిలిటీ బేసిక్ నీడ్స్కి కంప్లీట్గా తగ్గిపోవడం వల్ల, అంటే మనకున్న వాటర్ లెస్ దెన్ 10%, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ లెస్ దెన్ 10% ఉందనుకోండి, అప్పుడు దాన్ని జీరో వాటర్ డేగా అంటాము. మనం చెన్నైలో చూస్తే అది 2019 జూన్ 19th రోజు అది అఫీషియల్గా డిక్లేర్ చేశారండి అఫీషియల్స్. అక్కడ మనకి వాటర్ అవైలబిలిటీ లెస్ దెన్ 10% ఉంది, సో మీరు వాటర్ సరిగ్గా ఉపయోగించుకోవాలని. బట్ ఈ 2019లో వచ్చిన సంక్షోభం ఆ ఒక సంవత్సరంలో వచ్చింది కాదండి. 2017-18లో వర్షపాతం తక్కువ నమోదవడం వల్ల వాటర్, మనం అక్కడ ఉండే వాటర్ని ఎక్కువ ఉపయోగించారు బికాస్ ఆఫ్ ద పాపులేషన్ ఇంక్రీజ్ అండ్ ప్రాజెక్ట్స్ వల్ల. సో దానివల్ల కూడా ఈ 2019లో ఆ సంక్షోభం వచ్చింది. బట్ చెన్నై నగరం ఈ సంక్షోభాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ని ఎక్కువ కట్టడం స్టార్ట్ చేశారు. వేస్ట్ వాటర్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేసి ఉపయోగించడం చేశారు. వాటర్ బాడీస్, మన చెరువుల్ని రెస్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. అలానే అక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఆల్రెడీ మ్యాండేటరీ, చాలా స్ట్రింజెంట్గా చేస్తారు. దాన్ని ఇంకా పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఆ సంక్షోభం మళ్ళీ రాకుండా చేసుకోగలిగారు వాళ్ళు. ఇప్పుడు 2019లో వచ్చింది, మళ్ళీ మనం వస్తే ఎలా చేయాలని చెప్పేసి ఇవన్నీ వాళ్ళు పాటించారు.
మనం ఇదే ఈ సంవత్సరం ముంబైలో కూడా చూసాం. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ Okay. వాళ్ళు కూడా ఒక నోటీస్ ఇచ్చారు, మనకి 40 రోజులు సరిపడే వాటర్ ఉంది, అందరూ సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి. అలానే ఈ మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి 10% వాటర్ కట్ చేశారు, కమర్షియల్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్కి 20% వాటర్ కట్ చేశారు, కన్స్ట్రక్షన్ సైట్స్కి వాటర్ ఆపేశారు. Right, సో sir. Right. ఇవన్నీ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. రైట్. సత్యనారాయణ గారు, ఒక సాధారణ కుటుంబం లేదా ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ కావచ్చు, ఒక విద్యా సంస్థ కావచ్చు, వాళ్ళ స్థాయిలో వెంటనే అమలు చేయగలటువంటి వాననీటి సంరక్షణ కావచ్చు, నీటి పొదుపు చర్యలు ఏమిటి? వాననీటి సంరక్షణ అంటే ఇది రెండే రకాలండి. ఒకటేమో వర్షాన్ని స్టోర్ చేసుకొని వాడుకోవటము, ఈ రెండవది రీఛార్జ్ చేసి భూగర్భ జలాలు పెంపొందించటం. అయితే మూడవది కూడా ఏంటంటే, మనకు వస్తున్న వాటర్ని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటర్ని ఓవర్ హెడ్ ట్యాంకులో ఉంటాయి, కానీ మనం డైలీ అవసరాల కొరకు ట్యాప్ ఓపెన్ చేసి, నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ట్యాప్ ఓపెన్ చేసి కార్యక్రమాలు చేసుకుంటాం. ఎగ్జాంపుల్, పొద్దున మనం బ్రష్ చేసుకునేటప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి బ్రషింగ్ ముఖం గడుపుకునేంత వరకు అది ఓపెన్ ఉంటుంది. అట్లనే ఇంట్లో అవసరాలకు కూడా గిన్నెలు దూమటం కానీ, బట్టలు ఉతకటం కానీ, ప్రతి అవసరానికి ఇవన్నీ మనకు తెలుసు, నీళ్ళు ఎక్కువ పోతున్నాయి అనేది తెలుసు. కానీ ఈ మళ్ళీ ఇవి దొరకవు అనేది వాళ్ళకు ముందు రాదు. అవి అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయినాయి అనేది అట్లా కాకుండా పొదుపుగా ఒక మగ్గు బకెట్ తోటి మాప్ కానీ, లేకపోతే చెట్లకు నీళ్లు పైప్ తోటి పట్టడము, తర్వాత ఇట్లా ప్రతి అవసరానికి ఎక్కువ నీళ్ళు వాడటం వల్ల మనకు ఈ ఉన్న నీళ్ళను కూడా వేస్ట్గా వాడటం. అందుకని ఇట్లా సేవ్ వాటర్ ఒకటి, స్టోర్ చేసుకుని వాడటం ఒకటి, రీఛార్జ్ చేసి భూగర్భ జలాలు పెంపొందించుకోవటం ఒకటి, ఈ మూడు మనము రెగ్యులర్గా చేసినట్లయితే మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సంపత్ గారు, తెలంగాణలో ప్రతి ఇల్లు, ప్రతి భవనం సమర్థవంతంగా వాననీటి సంరక్షణ చేస్తే ఫ్యూచర్లో మరి నీటి భద్రత కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, ఆర్థికంగా ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి? డెఫినెట్గా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి మనకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి రెడ్యూస్డ్ వాటర్ బిల్స్ వస్తాయి. కోర్స్ మనకి గవర్నమెంట్స్ ఫ్రీ వాటర్ సప్లై ఇస్తున్నాయి, కానీ చాలామంది ఎక్కువ వాటర్ వాడుతున్నారు. దీనివల్ల ఆ వాటర్ బిల్స్ తగ్గుతాయి. వాటర్ ఎక్కువ పెంచడం వల్ల, వాటర్ పంప్ చేయడం వల్ల ఎనర్జీ బిల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి, సో అవి కూడా తగ్గించుకోవచ్చు. అలానే చూస్తే మనం ఇది గవర్నమెంట్ లెవెల్లో చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అది కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అయినా మళ్ళీ మనకి పన్నుల విధంగా భారం మన మీదే పడుద్ది. ఇంకోటి, ఈ ట్యాంకర్ డిపెండెన్సీ, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ ట్యాంకర్ మీద డిపెండెన్సీ మనకి బాగా తగ్గిపోతుంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కడైతే వాటర్ సమృద్ధిగా ఉందో అక్కడ ప్రాపర్టీ వాల్యూ, అసెట్ వాల్యూ అంటాం, దాన్ని చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు డెవలపర్స్ వీళ్ళందరూ కూడా మనము చూస్తుంటే వాళ్ళు ఈ ప్రమోషన్స్ కూడా ఇలానే చేస్తున్నారు. వాటర్ మా దగ్గర చాలా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. సో బయర్స్ కూడా అలాంటి ప్రాపర్టీస్ని ఎక్కువ రికమెండ్ చేస్తున్నారు. ఇంకోటి మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉపయోగించడం వల్ల, వాటర్ తగ్గిపోవడం వల్ల ఫ్యూచర్లో ఆ వాటర్ బిల్స్ అన్ని గవర్నమెంట్ మళ్ళీ మన మీద, పబ్లిక్ మీద వేస్తుంది. సో అలాంటి బిల్స్ అవన్నీ మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సంపత్ గారు, సత్యనారాయణ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే నేటి ప్రతిధ్వని. నమస్కారం.